అర్లీ మార్నింగ్ ఒక విలేజ్ యొక్క వాతావరణం అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి. మూగజీవాల యొక్క ఆత్మవిశ్వాసాన్ని గమనించండి. వాగులు, వంకలు, సెలయేర్లు, పచ్చని పంట పొలాలను గమనించండి. చూస్తా ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది గదా! చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది గదా! ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, మూగజీవాలు అర్లీ మార్నింగ్ బయలుదేరి, అది గూడా ఖాళీ కడుపున బయలుదేరి, ఎవరు వాళ్ళకక్కడ పెడతారని గూడా తెలీదనమాట. ఒక కాన్ఫిడెంట్‌తో వాళ్ళ యొక్క ఆహారాన్ని సమకూర్చుకొని అవి ఏదైతే ఖాళీ కడుపున వాళ్ళు బయలుదేరారో, వాళ్ళ యొక్క కడుపుని నింపుకొని రిటర్న్ అవుతున్నాయి కదా! సో, వాటికి సృష్టించింది పైవాడే. అలానే ఎవరు అయితే వాళ్ళకి సృష్టించాడో, అదే భగవంతుడు మనకు సృష్టించాడు కదా! చాలా మందిలో రేపటి గురించి ఒక చింతుంటుంది. అరే! ఒక పని మనకు దొరుకుతుందా? లేదా? అని. సో, ఎలా అయితే ఈ మూగజీవాలు ఖాళీ కడుపున బయలుదేరి, వాళ్ళు వాళ్ళ యొక్క ఆహారాన్ని సమకూర్చుకొని రిటర్న్ అవుతున్నప్పుడు, మనకు ఆ భగవంతుడు మనకు కల్పించడా? మనం చేయాల్సింది ఒకటే అన్నమాట. మన పని మనం చేసుకుంటూ మన మీద, పైవాడి మీద నమ్మకంతో మనం ముందడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కదా! ఏమంటారు?